అవకాశం. కోర్టులో కేసు వేస్తే తీర్పు వచ్చేసరికి ఏళ్లు పడతాయి. ఇప్పుడు ఈ మాట మారిపోనుంది. ఇక కేసు వేయడమే ఆలస్యం, తీర్పిచ్చేందుకు న్యాయ వ్యవస్థ సన్నద్ధమవుతోందట. మరి అదెలాగో అదేమిటో లెట్స్ వాచ్. కరోనా వేళ అన్ని రంగాల్లోనూ ఏఐ ప్రాముఖ్యత పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఇది న్యాయ వ్యవస్థలోనూ కీ రోల్ పోషించనుందట. మరి అదెలాగో ఈ విధానం ఏమిటో చూద్దామా. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్తో ప్రపంచమంతా స్తంభించిపోయింది. అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇందులో న్యాయ వ్యవస్థ అంగాలైన న్యాయస్థానాలకు అవాంతరాలు తప్పడం లేదు. అయితే సాంకేతికతను అండగా మార్చుకుని ముందడుగు వేసేందుకు అన్ని వ్యవస్థలు సన్నద్ధమయ్యాయి. అదే దిశలో ఇప్పుడు అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కక్షిదారు గాని న్యాయవాది గాని కోర్టు మెట్లు ఎక్కకుండానే టెక్నాలజీ సాయంతో కేసులను నడిపించే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో కొన్ని ధర్మాసనాలు, హైకోర్టులు, పలు జిల్లా కోర్టుల్లో బెయిల్ వంటి అత్యవసర విచారణలు వర్చువల్ విధానంలోనే సాగుతున్నాయి. కోర్టులో పిటిషన్ల దాఖలకు ఈ ఫైలింగ్, వెబ్కాస్టింగ్లో విచారణలు, ఆన్లైన్లో రికార్డుల ద్వారా న్యాయ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి డిజిటలైజేషన్కు మాత్రం ఇంకా సమయం పడుతుందనే తెలుస్తోంది. కోర్టు సిబ్బందికి టెక్నాలజీని నేర్పించడంతో పాటు అటు పోలీస్ శాఖ, ఇటు పిటిషన్దారులు సైతం ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. అయితే దేశంలో కోట్లాదిగా కేసులు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కేసుల సత్వర పరిష్కారం అనేది కలలో మాటలా మారింది. మారుతున్న సాంకేతిక పరిణామాలతో ఈ విధానంలో సత్వర న్యాయం అమలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో కోర్టు కేసులంటే ఏళ్ల తరబడి సాగుతాయన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ పరిస్థితిని మార్చేసే అవకాశాన్ని కృత్రిమ మేధ కల్పించనుంది. కేసుల నిర్వహణ, చట్టాల ఆన్లైన్ సమాచారం, ఆల్గరిథం ఆధారిత సహాయక వ్యవస్థలో ఏర్పాటుతో న్యాయస్థానాల పనితీరు మెరుగుపరచడంలో ఏఐ దోహదపడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. దీంతో న్యాయ వ్యవస్థలోకి చిట్టి ది రోబోని ప్రవేశపెడతారన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే డిజిటలైజేషన్ బాటపట్టిన భారత న్యాయ వ్యవస్థకు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఏఐ ఏ రకంగా సాయపడగలదన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ప్రపంచ దేశాల్లో న్యాయస్థానాలకు కృత్రిమ మేధ అవసరమవుతున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాతో పాటు కొన్ని ఇతర పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రధానంగా 6 రకాలుగా న్యాయ, చట్ట వ్యవస్థలకు ఉపయోగపడుతోంది. అవి ఏంటంటే ఈ డిస్కవరీ, ఆటోమేషన్, లీగల్ రీసెర్చ్, డాక్యుమెంట్ మేనేజ్మెంట్, కాంట్రాక్ట్ అండ్ లిటిగేషన్, డాక్యుమెంట్ అనలిటిక్స్ అండ్ జనరేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్గా నిపుణులు చెబుతున్నారు. కొన్ని దశాబ్దాల పాటు కోర్టులో నమోదైన కేసులు, వాటి తాలూకా సూక్ష్మస్థాయి వివరాలను వెతకడం ఆషామాషి కాదు. కానీ కృత్రిమ మేధ మాత్రం ఈ పనులను చిటికలో చేసి పెడుతోంది. డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి కేసుకు సంబంధించిన గత తీర్పులు, వాదనలు గుర్తించి అందించేందుకు ఈ డిస్కవరీ ఉపయోగపడుతుంది. న్యాయవాదుల కంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మెరుగైందని నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒక కేసులో నిపుణుడిచ్చిన వివరాలు న్యాయస్థానాల రికార్డులో ఉండే ఉంటాయి. కేసును బట్టి ఆయా అంశాలకు సంబంధించిన నిపుణుల అభిప్రాయాలు, వివరాలను అవసరమైన విధంగా ఉపయోగించేందుకు వీలుగా ఎక్స్పర్టీస్ ఆటోమేషన్ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే దీన్ని వీలునామాల తయారీలో ఉపయోగిస్తున్నారు కూడా. అంతేకాకుండా లాయర్ అవసరం లేకుండానే కోర్టులో కేసులు వేసేందుకు, కేసు వివరాలను సరైన రీతిలో పొందుపరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతోంది. వ్యక్తులు, కంపెనీలు, సంస్థల మధ్య కుదిరే అనేక రకాల కాంట్రాక్టుల్లో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా సమస్యలు రావడం, కోర్టు కేసులకు దారితీయడం సాధారణమైన విషయం. అయితే ఈ పరిస్థితి రాకుండా కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా విశ్లేషించి భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులేవి రాకుండా జాగ్రత్త పడేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఇటీవల కాలంలో వీటి వినియోగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిపోతోంది. ఫలానా కేసులో తీర్పు ఎలా వస్తుందో ఊహించడం కష్టమే. న్యాయ సూత్రాలు పక్కాగా తెలియడంతో పాటు కేసు పూర్వపరాలపై ఖచ్చితమైన అంచనాలు అవసరమవుతాయి. కానీ కొన్ని ఏఐ సాఫ్ట్వేర్లు ఇప్పుడు తీర్పులను కూడా ముందుగానే అంచనా వేస్తున్నాయి. వాటి ఖచ్చితత్వం ఎంత అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియకున్నా ఆ ప్రయత్నమైతే జరుగుతుంది. దేశం మొత్తం మీద ఒకే రకమైన న్యాయ సూత్రాలు ఉండడం కష్టమే. కొన్ని విషయాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం, నిబంధనలు ఉంటాయి. ఈ తేడా దేశాలకు వర్తిస్తుంది. ఈ వివరాలన్నీ అవసరానికి తగ్గట్టు మీకు అందించేందుకు లీగల్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో లేదా ప్రశ్న జవాబుల రూపంలోనూ అవసరమైన వివరాలను అందించడం దీని ప్రత్యేకత. కోర్టు కేసుల్లో మాత్రమే కాదు, కంపెనీలోనూ కాంట్రాక్టర్ రూపంలో బోలెడన్ని దస్తావేజులు ఉంటాయి. వాటి సక్రమ నిర్వహణ ఎంతో అవసరం. ఇందుకు సరిగ్గా సరిపోయే ఏఐ సాఫ్ట్వేర్, డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం పలు కీలక సంస్కరణలు చేపడుతోంది.
అదే బాటలో న్యాయ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీనికోసం న్యాయస్థానాల్లో పేర్కొన్న ఖాళీల్ని పూరించడమే కాకుండా న్యాయస్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగంలోకి తేవాలని సూచిస్తున్నారు. తద్వారా పేర్కొన్న కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయం అందరికీ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని భారత్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం నడుం బిగించాల్సి ఉంది. ఈ విధానం వల్ల కేసులు సత్వరమే పరిష్కరించబడి న్యాయంపై ప్రజలకు నమ్మకం ఏర్పడే అవకాశం లభిస్తుంది. అంతేగాక దేశానికి వెన్నెముక అయిన న్యాయ వ్యవస్థ మరింత సులభతరంగా మారి పలు అంశాలపై దృష్టి సారించే వీలు కలుగుతుంది. ఇప్పటికే ఒక్క సుప్రీంకోర్టులోనే 60 లక్షలకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. అదే లెక్కన అటు హైకోర్టులు ఇటు జిల్లా కోర్టుల్లోనూ కేసులు పోగుబడి ఉన్నాయి. వీటికి తోడు ట్రిబ్యునళ్లలోనూ పలు అంశాలపై తీర్పులు పెయింటింగ్లో ఉన్నాయి. సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిన న్యాయాన్ని అందించాలంటే, దేశంలో న్యాయ వ్యవస్థను అత్యున్నత వ్యవస్థగా పరిగణించాలంటే ఇటువంటి విధానాలను అమలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. అయితే వీటి వినియోగంలోనూ కొన్ని షరతులు తప్పనిసరి అని మాజీ చీఫ్ జస్టిస్ బోబ్డే వంటి మేధావులు సూచనలు చేస్తున్నారు. ఇంతగా ఏఐను వినియోగించినా కోర్టుల్లో తీర్పులు గాని కేసులు వేయడం గాని జడ్జీలు న్యాయవాదులే చేయాలని అంటున్నారు. అప్పుడే న్యాయ వ్యవస్థ బలోపేతమవుతుందని చెబుతున్నారు. కోర్టులో విచారణను ఏఐ సాయంతో నిర్వహించినా తీర్పులు మాత్రం జడ్జిలే ఇవ్వని, లేని పక్షంలో మరో సమస్యకు తెరతీసినట్లేనని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. న్యాయం సత్వరమే అందాలంటే ఏఐ అవసరమన్నది నిపుణుల సూచన. కోర్టుల్లో 7కు పైగా పేరుకుపోయిన కేసుల్ని పరిష్కరించాలంటే ఇదే దివ్యాయుధమని చెబుతున్నారు.